ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహానికి అయితే మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా. ఇంకోటి ఏంటంటే మహాదేవుని హెయిర్స్ పైన గంగామాత కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్న శ్రేష్ణ కూడా ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం చూడండి. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. ఇది హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా పులితోలు గిట్లా ఇంకా కలరింగ్ వర్క్ రుద్రాక్షకు కొంచెం పెండింగ్ ఉంది. ఐ పెయింటింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది చేంజ్ చేస్తే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉజ్జగణపై అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్యప్రభాల్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. బొట్టు కూడా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది బొట్టు. అండ్ కండువా వచ్చేసి న్యాచురల్గా కండువా అయితే వస్తుంది. పంచ చూసుకున్నట్టయితే ఇంకా రెడ్ కలర్ పంచ, ఇంకా షేడింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. సింహం వచ్చేసి సింహాసనానికి ఫ్రంట్ సైడ్న సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. బాడీ కలర్ అయినా, పంచ అయినా, కండువ అయినా, పిల్లో కలర్స్ అయినా ఏదైనా చేంజెస్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా లోపల పోయి ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. చెప్పలేదు, ఇది హైట్ మర్చిపోయాను చెప్పలేదు. దీని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఒక 13 feet అయితే ఉండడం జరుగుతుంది. మన భారీ బొజ్జగణపయ్య చూసింది కదా. ఐస్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే చేతులలో ఫ్లవర్స్ అయితే ఉండడం జరిగింది. అంటే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఆభరణాలకు ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగణపై అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో ఇంకా షేడింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. గ్రీన్ కలర్లో కండువా చూసిందా. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ బొట్టు కూడా చూసుకున్నట్టయితే నిమ్మలిక అండ్ నిమ్మలిలో అయితే ఉండడం జరిగింది. బొట్టులో కూడా ఐస్లో కూడా మీకు కొంచెం జూమ్ చేసి చూపించాను, ఎంత బాగుందో చూడండి ఐస్ పెయింటింగ్ కూడా. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 feet అయితే ఉండడం జరిగింది. బొజ్జగణపయ్య 12 feet అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చాలా పెండింగ్ ఉంది, అంటే కలరింగ్ వర్క్. ఐస్ పెయింటింగ్ మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా ఆభరణాలకు మాత్రం కొంచెం వర్క్ అనేది ఉంది. సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగణపయ్య అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే ఇంకా రావడం జరిగింది. చూడండి, ఇంకా కలరింగ్ ఒకటే కొంచెం పెండింగ్ ఉన్నాయి. న్యాచురల్గా పంచ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం పంచకు ఇట్లా డిజైనింగ్ వర్క్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. చూడండి, అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు అయితే మనం మూషికులు చూసినాము. ఇక్కడ మూషికుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, మూషికుడు చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం, మీరు ఇంకా ఎవరన్నా డిఫరెంట్గా మూషికులు చూసింటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఎంత బాగుందో, చాలా బాగుంది విగ్రహం. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు కాకపోతే కొంచెం కలరింగ్ వర్క్ అనేది డిఫరెన్స్, ఓకేనా. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్. అండ్ బొట్టు కూడా చూడండి ఇంత నిండుగా చాలా బాగుంది కదా బొట్టు కూడా. కలరింగ్ వర్క్ అనేది కొంచెం కంప్లీట్ కాలేదు. పంచ అండ్ కండువా మాత్రం వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు 2 చేతులలో కూడా శంఖాలు ఉండడం జరిగింది. చూడండి, మూసి కూడా చూసుకున్నైతే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. కలరింగ్ వర్క్ అనేది కొంచెం డిఫరెన్స్లో ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. కానీ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే రామ్లల్లా కాన్సెప్ట్ చూసింది కదా. మన అయోధ్యలో రామ మందిరంలో రామ్లల్లా ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా అయితే
ఉండడం జరిగింది. ఆర్చ్ కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా గోల్డ్ వర్క్ ఒక్కటే కంప్లీట్ కాలేదు ఇక్కడ నాకు తెలిసి అయితే. ఐ పెయింటింగ్ ఇట్లా మొత్తం అయితే కంప్లీట్ కావడం జరిగింది. మేబీ ఈ గణేషుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మూషి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మొత్తం అవతారాలు అన్నట్టు, రాముని అవతారాలు ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. కాకపోతే కలరింగ్ వర్క్ అనేది కొంచెం డిఫరెన్స్లలో. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగున్నదండి రియల్గా చెప్పాలనుకుంటే మాత్రం. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో అండ్ కమర్పట ఎల్లో కలర్లో అయితే రావడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో సింహాసనం పైన గణేశుడితో కూర్చొని ఉండడం జరిగింది. కానీ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్న లయన్ ఫేసెస్ వచ్చింది కదా. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అనేది ఇంకా ఉంది, చాలా చాలా వర్క్ ఉంది. ఇంకా ఇక్కడ సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది కొంచెం చేంజెస్ అయితే ఉన్నది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే భారీ బుజ్జగనపయ్య, హైట్ వచ్చేసి 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. మూషికుడు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నది. బొట్టు కూడా చూడండి ఓం అండ్ అలానే త్రిశూలం చూసింది కదా. అండ్ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆభరణాలు కూడా బుజ్జగనపయ్య ఎంత నిండుగా ఉన్నాడో ఆభరణాలు కూడా అంతే నిండుగా అయితే ఉండడం జరిగింది. ఐస్ కూడా పెయింటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్లలో చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో హైట్ చూసుకున్నట్టయితే ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సూర్యప్రభాలు అయితే ఉండడం జరిగింది బ్యాక్ సైడ్న. అండ్ కిరీటం చూడండి ఐస్లలో కూడా ఎంత మంచి గ్లోయింగ్ ఉందో చూడండి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. మూషికుడు స్టాండింగ్ పొజిషన్లో మూషికుడు అయితే ఉండదు. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా. పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న బాణం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ సైడ్న బాణం కూడా ఉండదు. ఇంకా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన గంగాధర్ కలర్స్లో మాత్రం ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు అయితే చూపెట్టడం జరిగింది. ఓకేనా. ఒక గోల్డ్ వర్క్ ఒకటే మాత్రం కంప్లీట్ కాలేదు, టోటల్గా మాత్రం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మొత్తం చూసాను, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయడం వాళ్ళు తప్పకుండా ఫాలో చేయండి. అండ్ గంగాధర్ కలర్స్ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా.